ఈరోజు తెలంగాణ ప్రజల చూపంతా కూడా హుజరాబాద్ వైపే ఉన్నది. ఎందుకంటే ఈ ప్రజలు ఏ తీర్పునివ్వబోతున్నారని చెప్పేసి. కానీ ప్రజలందరూ ఆశపడ్డట్టుగానే ఎదురు చూసినట్టుగానే ఖచ్చితంగా ఇక్కడ ఈటెల రాజేందర్ గారి గెలుపు ఖాయం. అందరికీ అర్థమైపోయింది ఈటెల రాజేందర్ గారు గెలుస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యూహం ఇప్పటి నుంచి పన్నుతున్నది కాదు. ఇదేదో నోటిఫికేషన్ వచ్చినాకనే తయారు చేసుకున్న వ్యూహమో ఇప్పుడే తిరుగుతున్న ప్రచారమో కాదు. మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచే ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికతోటి ఈ హుజరాబాద్ ఎన్నికల్లో ఎట్లాంటి ప్రచారం చేయాలి, ఎట్లాంటి కేసీఆర్ ఎత్తులకు ఎలాంటి పై ఎత్తు వేయాలని చెప్పేసి ఎప్పుడో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇలా బండి సంజయ్ గారి నేతృత్వంలో ఇలా ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో పార్టీకి సంబంధించిన పెద్దలు అతిరథ మహారాజులందరూ కూడా ప్రతి గ్రామాన బూత్ స్థాయికి కూడా వెళ్ళి ఇలా ప్రచారం చేస్తూ ప్రజలకు కేసీఆర్ చేస్తున్న మోసాలని విప్పి చెప్పుతూ ప్రజల్ని రియలైజ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్లకు ఏం మోసం చేస్తుందో అర్థం చేయించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దళిత బంధు అనే మాటను కూడా దళిత ప్రజలే నమ్మే పరిస్థితులు లేరంటే ఇంకా మిగతా సమాజము ఈ కేసీఆర్ని ఎట్లా చూస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా కేసీఆర్ మోసం చేస్తాడు అన్నదానికి ప్రత్యక్షంగా చాలా ఉదాహరణలు కనబడతా ఉన్నాయి. నిరుద్యోగులకు వృత్తి ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ ఉద్యోగం ఏమంటే ఉద్యోగం ఇస్తలేవు కదా, మరి ఉద్యోగం ఇవ్వకపోతే ఉద్యోగం నోటిఫికేషన్లు వచ్చేదాకానైనా నిరుద్యోగ వృత్తి ఇవ్వమని చెప్పేసి అంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టుకొని పోయిన ఎలక్షన్లో తిరిగిండు, గెలిచిండు. ఇక ఇప్పుడు ఇస్తాడా అప్పుడు ఇస్తాడా అని ఎదురు చూసిన నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ రాలే, నిరుద్యోగ వృత్తి కూడా రాలే. కాబట్టి విద్యావంతులైన నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని మోసం చేసిన కేసీఆర్ అమాయకమైన నా తల్లిదండ్రులైన దళిత తల్లిదండ్రులు మోసం చేయడా? ఈ విషయం అర్థమైనటువంటి నా దళిత సమాజం అందరూ కూడా కేసీఆర్ ఎత్తుగడల్ని చిత్తు చేస్తూ ఇవాళ ఈటెల రాజేందర్ గారిని గెలుపు కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములై తిరుగుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయమే. ఇది అందరూ కూడా ఈ మెజారిటీ ఎంతనే లెక్క పెట్టుకోవాల్సిందే తప్ప గెలుస్తాడా లేదా అన్నటువంటి చర్చ లేదు ఇక్కడ. కాబట్టి మధ్యలో బకరాలైంది హరీష్ రావు, గంగుల కమలాకరు, ఇంకెవరెవరో వాళ్ళు బకరాలయ్యారు తప్ప మిగతా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ పెట్టుకున్న దగ్గర కూడా వీళ్ళని రానియలే. అయిపోయింది. అంటే ఏదో ఒక ఏమంటారు దాన్ని టార్గెట్ ఇచ్చి అది రీచ్ అయితే అది సక్సెస్ అయితే జెండా పట్టుకొని రా, లేకుంటే అటే చావురా అన్నట్టుగా కేసీఆర్ ఈయనకి ఏదో టార్గెట్ పెట్టినట్టుగా అనిపించింది. అంటే దీంట్లో కూడా కుట్రలు ఉన్నాయి. ఎందుకంటే హరీష్ రావు మళ్ళీ ఏకువై మేకైతాడేమో, ఈటెల రాజేందర్నే పెద్ద పీటకేసరి పెట్టిండని చెప్పేసి గతంలోనే ఆయన భయపడ్డాడు. కాబట్టి ఇలా హరీష్ రావు గారికి ఈటెల రాజేందర్ గారికి పంచాయతీ పెట్టే పనిచేసాడు. కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎప్పుడు కుప్పగూలుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఈ గెలుపు తర్వాత చాలామంది కూడా మా రాష్ట్ర అధ్యక్షునికి చాలామంది టీఆర్ఎస్ పార్టీ నేతల టచ్లో ఉన్నారు. ఆ చిట్టా కూడా త్వరలో విప్పబోతాడు. లైన్ నాకు తెలిసి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఎంతమంది లైన్ కడతారో లెక్కలేని పరిస్థితి ఉన్నది. కేసీఆర్ చుట్టూ ఉంటున్నారు నా వాళ్ళే అనుకుంటున్నటువంటి కేసీఆర్ అనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది కూడా మా రాష్ట్ర అధ్యక్షుని టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నిక తర్వాత రిజల్ట్ తర్వాత జరగబోయే పరిణామాలు ఒక భూకంపం లాగా జరగబోతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షించే రోజు వస్తుంది. ఇప్పుడు బాధపడుతున్నారు, ఒక రాక్షసుని చేతిలో ఈ పరిపాలన ఎన్ని రోజులు బతుకమా ఇట్లా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ విముక్తి లభిస్తుంది. ఆ విముక్తి కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా నిజంగా మొక్కవోని దీక్షతో పేదల కన్నీళ్లు తుడవడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త కూడా మొక్కవని దీక్షతో పోరాటం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయమే. బండి సంజయ్ గారి వ్యూహంలో భాగంగా ఈ గెలుపు రాబోతున్నది. ఈ గెలుపు రేపు 2023లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉండబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై.